నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడినటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే, డీజీపీని అయితే బదిలీ చేశారు, కానీ సిఎస్ పరిస్థితి ఏమిటి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై బదిలీ వేటు ఎప్పుడు అన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఒక ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ఇద్దరూ కూడా కళ్ళు చెవుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా ఆ రెండు పదవుల్ని ఎంపిక చేసేటువంటి, ఆ రెండు పోస్టులని భర్తీ చేయడానికి ఎంపిక చేసేటువంటి క్రమంలో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని అలాగే డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేసి తెచ్చుకున్నాడు. ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, జవహర్ రెడ్డి ఈయనైతే గనక తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అందులోనూ తన సొంత జిల్లా కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన కూడా సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, సొంత జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు కీలకమైనటువంటి పోస్టులని కూడా తన సొంత సామాజిక వర్గం తన ప్రాంతం వాళ్ళైతే గనక, తన జిల్లా వాళ్ళైతే తనకి అనుకూలంగా వ్యవహరిస్తారు. మరి ఈ రెండు పదవులు కూడా తనకి అనుకూలంగా ఉంటే ఇక కింద ఉండేటువంటి పూర్తి వ్యవస్థలన్నీ కూడా తమ చెప్పు చేతల్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎలా ఆడిస్తే అలా ఆడతారు అన్నట్లుగా ఆ రెండు పోస్టుల భర్తీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరినే ఏరి కోరి ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ క్రమంలోనే వాళ్ళు కూడా ఆ విధుల్లోకి వచ్చిన తర్వాత ఒకవైపున చీఫ్ సెక్రటరీ ఏ విధంగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారో అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఇక డీజీపీగా ఏదైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఉన్న జిల్లాల్లో ఎస్పీలందరినీ కూడా తమ సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ ద్వారా కింద స్థాయి వాళ్ళందరినీ కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏ జిల్లాకైనా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్పీలు లేకపోతే అక్కడ డిఎస్పీలని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళు ఎస్పీల మాట కూడా వినకపోవడం, వాళ్ళ ద్వారా కింద ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో ఈ ఇరువురు కూడా అధికార పార్టీకి అంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ మేరకు ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కూడా పలుమార్లు అనేక సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. అయితే డీజీపీ చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ఆయన ఏదైతే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఫిర్యాదులు వెళ్ళినటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి దీనిపైన ఒక నివేదిక అయితే తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఆ నివేదికలో కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఆ ఫిర్యాదులు అనేటువంటి వాస్తవం తేలడంతో ఆయన్నైతే గనక ఎన్నికల ముందు బదిలీ వేటు పేరుతోటి ఆయన్ని అక్కడి బాధ్యతల నుంచి, ఆ విధుల నుంచి అయితే గనక తొలగించినటువంటి పరిస్థితి. ఆయన్ని ఎన్నికలకి సంబంధం లేనటువంటి విధులకి బదిలీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆయన్ని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాల్లోనే రేపొద్దున కల్లా ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే గనక ఈ రోజున ఆదేశాల్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇక్కడే అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఈ రోజున ఆ డీజీపీ పోస్టుని భర్తీ చేయడానికి మళ్ళీ పేర్లను ప్రతిపాదించాల్సింది ఎవరు? మళ్ళీ సిఎస్ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారే కదా. అక్కడే ఈ రోజున ప్రతిపక్షాలు అనేక అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, గతంలో జవహర్ రెడ్డి గారు చేసినటువంటి అంశాన్ని మనం చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉద్యోగ సంఘం నేత అయినటువంటి వెంకటరామరెడ్డిని ఆయన్ని సస్పెండ్ చేయాలి అంటూ ఒక ఆదేశాలు జారీ చేసి ఆ ఫైల్ని పంపితే వారం రోజుల పాటు ఆ ఫైల్ని తొక్కిపెట్టినటువంటి పరిస్థితి. అదే క్రమంలో చూస్తే గతంలో నెల్లూరు ఎస్పీని అంటే ఐపీఎస్ల బదిలీలు, కొంతమంది ఎస్పీలు జిల్లా ఎస్పీలపై బదిలీ వేటుపడేటువంటి క్రమంలో అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎస్పీని ఎంపిక చేసేటువంటి ఆ భర్తీ చేయడానికి జవహర్ రెడ్డి ఆడినటువంటి గేమ్ కూడా మనం ఒక్కసారి చూస్తే ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఎన్నికల సంఘం అనేటువంటిది ఎన్నికల వేళ అధికారులను మార్చేటువంటి క్రమంలో ముగ్గురు పేర్లను ప్రతిపాదించాలి అని చెప్పేసి చెప్తుంది. ఆ సంఘటనలో అక్కడ నెల్లూరు ఎస్పీగా
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిని అక్కడ ఎంపిక చేసేందుకు జవహర్ రెడ్డి ఆడినటువంటి గేమ్ ప్లాన్ చూస్తే అక్కడ ఏదైతే ఆరిఫ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరుని ఆ ముగ్గురు పేర్లో ఒక పేరుగా పెట్టి మిగతా రెండు పేర్లని మాత్రం కన్ఫైన్డ్ ఐపీఎస్లని పేర్లను జత చేసినటువంటి పరిస్థితి. మరి కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ జిల్లా స్థాయి ఎస్పీని ఎంపిక చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ ఐపీఎస్లని రిక్రూట్ చేస్తుంది తప్పితే కన్ఫైన్డ్గా ఉన్న వాళ్ళని కన్ఫైన్డ్ ఐపీఎస్ని రిక్రూట్ చేయడు. ఆ విషయం జవహర్ రెడ్డి గారికి తెలిసే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తిని అక్కడ భర్తీ చేయాలి. ఎందుకు అంటే ఆ ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు. మరి నెల్లూరు జిల్లాలో రేపు ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అక్కడ జరగాలి అంటే ఖచ్చితంగా అధికారులు ఉన్నత స్థానంలో ఉండాల్సినటువంటి అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళే ఉండాలి కదా. ఈ ఆలోచనతోటే గేమ్ ప్లాన్ అయితే కనుక ఒక గేమ్ని కూడా ప్లే చేశాడు జవహర్ రెడ్డి. ఈ క్రమంలో ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారో ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో పాటు రెండు కన్ఫైన్డ్ ఐపీఎస్లు పేర్లు పెడితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా డైరెక్ట్గా ఐపీఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రిక్రూట్ చేస్తుంది. కాబట్టి ఆ ఐపీఎస్ని ఈరోజు నెల్లూరు ఎస్పీగా ఆయన అక్కడ పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయనకు బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇదే విధంగా రేపు డీజీపీకి సంబంధించి 3 పేర్లు ప్రతిపాదించాలన్నటువంటి వేళ వాస్తవంగా అయితే కనుక ఈ డీజీపీలు ఐపీఎస్ ఆఫీసర్ల తాలూకు ఎంపిక ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ర్యాంక్స్ ఉంటాయి, వాళ్ళ సర్వీస్ చూస్తారు. ఎవరైతే సీనియారిటీ ఉందో సీనియారిటీ ఆధారంగా వాళ్ళకైతే బాధ్యతలు అప్పచెప్తారు, అంటే వాళ్ళకి ఆ పోస్టింగ్లు ఇస్తారు. ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ స్థానంలో సీనియారిటీ ప్రకారంగా చూసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని అక్కడ ఎంపిక చేయాలి. కానీ ఆయన పైన ఏదైతే కేసులు ఉన్నాయో ఏదైతే కేసులు పెట్టి తప్పుడు కేసుల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని ఏ విధంగా అయితే సస్పెండ్ చేసి పక్కన పెట్టిందో అది ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది కాబట్టి అది ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి మరి ఇప్పుడు ఆయన తీసుకుంటారా తీసుకోరా అనేటువంటిది ఆయన ఒక అనుమానం అయితే ఉంది. కానీ ఆ పేరుని జవహర్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ప్రతిపాదించరు. కారణం ఏమిటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా చూడడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారి పైన తప్పుడు కేసులు పెట్టి అసలు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆయనైతే సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ చేస్తే కోర్టు ముట్టికాయలు వేసినా ఇప్పుడు వరకు దానికి సంబంధించి ట్రిబ్యునల్లో కేసు నడుస్తూనే ఉంది. ఇదంతా కూడా తెలిసినటువంటి వ్యవహారమే. అయితే అక్కడ ఇప్పుడు పంపించేటువంటి పేర్లు జవహర్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే నెల్లూరు ఎస్పీని ఎంపిక చేసేటువంటి క్రమంలో ఏ విధంగా అయితే ఒక గేమ్ ప్లే చేశాడో అదే రకంగా ఇప్పుడు డీజీపీని కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి అధికారులను ఎంపిక చేసే విధంగా మళ్ళీ గేమ్ ప్లే చేస్తే ఖచ్చితంగా రేపు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పోతే ఇంకో రెడ్డో ఇంకొక ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే గనక ఖచ్చితంగా రేపు ఎన్నికలు సజావుగా సాగవు. కాబట్టి ఏదైతే డీజీపీని బదిలీ చేసినట్లుగానే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేస్తేనే ఎన్నికల వేళ ఇదంతా కూడా ప్రజాస్వామికంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే గనక ఈ రకంగా ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా ఇవే ఆరోపణలు ఇవే ఫిర్యాదులు వెళ్ళాయి. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనకి పాదాక్రాంతం అయిపోయినట్లుగా ఆయన దగ్గర మెప్పు పొందడానికో ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికో లేదా ఆయనకి ఒత్తిళ్లకో లేకపోతే ప్రలోభాలకి లోబడో ఈ రోజున జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది అధికారులు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళంతా కూడా అసలు ఎన్నికల సమయంలో అధికారులు అనేటువంటి వాళ్ళు నిష్పాక్షికంగా పనిచేయాలి. కానీ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అంటే అది ఎన్నికల నిబంధనలకి విరుద్ధము. అలాగే ఎన్నికలు కూడా సజావుగా సాగనివ్వకుండా ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి అంశంగా ఇది పరిణమిస్తుంది. కాబట్టి జవహర్ రెడ్డిని కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లాగానే బదిలీ వేటు వేసి ఆయన స్థానాన్ని కూడా కొత్త వాళ్ళతో భర్తీ చేసిన తర్వాత డీజీపీ ఎంపిక చేస్తేనే ఖచ్చితంగా రేపు ఎన్నికలు అనేటువంటివి సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మళ్ళీ అనేక కుట్రలకి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లబ్ధి చేకూర్చే విధంగా రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి వ్యవహార శైలి పైన కూడా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి ఏదైతే డిమాండ్లు కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుంది
జరుగుతుంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది. మరి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు డీజీపీ పైన ఏ విధంగా అయితే బదిలీ వేటు వేశారో అలాగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి పైన కూడా బదిలీ వేటు వేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం ఏ దిశగా చర్యలు తీసుకుంటుంది. మరి డీజీపీని అయితే బదిలీ చేసింది కాబట్టి మరి నెక్స్ట్ చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేస్తారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది కొన్ని రోజుల నుంచి. మరి అది కూడా నిజమై జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు వరుస షాక్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బదిలీ కూడా ఉండబోతుందా అనేటువంటిది మాత్రం మరి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే అర్థమవుతుంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.